మాస్టర్. పోనీలే వదినా, నటించచ్చుగా. మా సుజాత అక్కగాని వచ్చిందనుకో, మీరు కూడా మే మే అని అరుచుకుంటూ పారిపోవాల్సి వస్తుంది. రేయ్, ఇందాకటి నుంచి చూస్తున్నా సుజాతక్క సుజాతక్క అని తెగరెచ్చిపోతున్నావు. ఏం చేస్తుందిరా మీ సుజాతక్క మమ్మల్ని? అసలు ఎవర్రా మీ సుజాతక్క? ఒకసారి రమ్మని రా, చూసుకుందాం. ఇప్పుడుందిరా మీకు. ఏంట్రా అలా చూస్తున్నారు? భయపడిపోయి చూస్తున్నారా, లేదా నన్ను భయపెట్టించలేకపోతున్నావేంటా అని చూస్తున్నారా? ఎవరు నువ్వు? ఇప్పటిదాకా ఎవరి గురించైతే మీరు మాట్లాడుకుంటున్నారో ఆ సుజాతని నేనేరా. మేము ఈ రాజ్యానికి సైనికులం. మాకు నచ్చినవి మేం మెచ్చినవి ఇలాగే తీసుకెళ్తాం. మమ్మల్ని అడిగేవాళ్లే లేరు. ప్రజలకి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉంటూ కాపాడాల్సింది పోయి మీరే ఇలా ప్రజల్ని దోచుకుంటూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? అవన్నీ నీకు చెప్పాలా? ఎక్కువ మాట్లాడకుండా అడ్డులే. మీరు మేకపిల్లని వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను. మేకపిల్లని వదలకపోతే మీ అంతటా మీరే ఆ మేకపిల్లని వదిలేలా చేస్తాను. మాటలు అనవసరం. మర్యాదగా పక్కకు తప్పుకో, లేదా ఈ మేకపిల్లకి బదులుగా నువ్వు బలవాల్సి వస్తుంది. జాగ్రత్త. నన్ను బలి చేసేంత దమ్ము ధైర్యం ఉన్నారా మీ దగ్గర? ఈ నందు బిడ్డ మీదే మీ ప్రతాపం చూపిస్తారా? అయితే రండ్రా చూసుకుందాం. నీలో మమ్మల్ని ఎదిరించే దమ్ము ధైర్యం ఉన్నాయంటున్నావు కాబట్టి ఈ మేకపిల్లని ఇక్కడే తాడుతో కట్టేస్తాం.
ఆ కట్టేసిన తాడును కోసేసి ఆ మేకపిల్లని నువ్వు రక్షించుకుంటావో లేక దాని మెడ కోసేసి మేం భక్షించుకుంటామో తేల్చుకుందాం. నేను సిద్ధమే. ఆ తాడు తెంచి మేకపిల్ల ప్రాణాన్ని రక్షిస్తాను. మీ పీక మీద కత్తి పెట్టి ప్రాణ భయం ఏంటో చూపిస్తాను. ఇప్పుడు చెప్పండ్రా, ఏమైపోయింది మీ వీరత్వం? మీరా ఈ రాజ్యాన్ని కాపాడేది? మీరా ఈ ప్రజలకి రక్షణ కల్పించేది? ఒక ఆడదాని చేతిలో ఓడిపోయారు. మీరేం సైనికులురా? నన్నే ఓడించలేకపోయారు, ఇక శత్రువుల్నే ఓడిస్తారు. నేను ఆడదాన్ననేగా మీరిందాక చులకనగా మాట్లాడింది, నవ్వింది. ఇప్పుడు మాట్లాడండిరా, వింటాను. ఇప్పుడు నవ్వండిరా, చూస్తాను. ఆడదంటే ఒక శక్తి స్వరూపిణి, ఒక జగన్మాత. ఈ జగత్తు మొత్తానికి ఆడదే ఆధారం రా. 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 ఒక్క క్షణం మనసు పెట్టి ఆలోచించండి. మనం మనుషులమేనన్న సంగతి మర్చిపోకండి. ఈ ప్రజలకే కాదు, ఆ మూగజీవాలకు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే. మనుషులవే కాదు ప్రాణాలు, మూగ జంతువులవి కూడా ప్రాణాలే.
మీరిలా వాటి ప్రాణాలు తీయడం పాపం. మీలో పరివర్తన తెచ్చుకుని మారండి. లేదు మేం మారం, ఇలాగే అహంకారంతో మాకిష్టం వచ్చినట్టు చేస్తూనే ఉంటావన్న దౌర్భాగ్యపు ఆలోచనతో మీరుంటే మాత్రం ఆ మేకపిల్లని కాదు, నన్ను చంపండి. నా చావుకి నేనెప్పుడూ భయపడలేదు. చంపుకోండి నన్ను, నన్ను తినండి. నన్ను చంపేయండి. మమ్మల్ని క్షమించండి అమ్మా. చిన్నదానమైన మంచి మాటలు చెప్పి మాలో జ్ఞానోదయం కలిగించావు. ఇంకెప్పుడు ఏ తప్పులు మేం చేయం. మమ్మల్ని క్షమించమ్మా. అయ్యయ్యో, మీరు నాకు దండం పెట్టడమేంటి? లేవండి. మీరు మారిపోయారు, నాకంతే చాలు. అయినా మీరు ఈ రాజ్యాన్ని కాపాడే సైనికులు, ఇలా ఒకరికి తల వంచకూడదు. అలాగే. ఆగండి ఆగండి, పెద్దాయనా చిన్నాయనా ఆగండి. ఒక్క నిమిషం ఉండండి. మీకు ఆకలేసే కదా ఆ మేకపిల్లని పట్టుకుంది. ఇదిగోండి, ఇవి తిని మీ ఆకలి తీర్చుకోండి. అలాగే అమ్మా. అలాగే. అక్క, ఈ మేకపిల్ల కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టావు. ఒకవేళ వాళ్ళని చంపేస్తే ఏమై ఉండేది? మనిషి జన్మ చాలా గొప్పదిరా. ఇంకొకరికి ప్రాణం పోయడం ఇంకా గొప్పది. అందుకోసం వీరత్వంతో చావడం ఇంకా గొప్పదిరా. సరే పద, పొద్దుపోయింది. మనమెళ్ళి వనపూజ చేసి చెట్టుకు నైవేద్యంగా పాలు పెట్టి ఈ రోజుకి వనపూజ తొందరగా ముగించుకొని వెళ్దాం. పదక్క. సరే పదక్క. పద. సామి ఇంకా అలాగే తపస్సు చేసుకుంటా ఉండాడు. ఆ సామిని మనం ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాం. అలాగే చెట్టు కిందే తపస్సు చేసుకుంటా ఉండాడు. అసలు ఏం తింటున్నాడో ఎలా ఉంటున్నాడో ఏమో. కళ్ళు తెరిచి చూడ్డు, ఎవరితో ఏమీ మాట్లాడ్డు. కనీసం మనం మాట్లాడేదైనా వింటాడో లేదో.
ఆయన అంతేలే అక్క. అయినా ఈ పాలు తీసుకెళ్లి ఆ స్వామి ముందు పెడదాం. తాగుతాడో లేదో చూద్దాం. పట్టుకో. ఇదిగో స్వామి, ఈ పాలు తాగి తపస్సు చేసుకో స్వామి. అక్క, స్వామి అంటే ఏం మాట్లాడు? అసలు నీ మాటలు విన్నాడో లేదో? స్వామి, చెట్టుకి నీరు, పశువుకి గడ్డి ముఖ్యమే కదా స్వామి. మబ్బు లేకుండా వాన పడదు, పునాది లేకుండా ఇల్లు కట్టలేము. అలాగే ఆకలితో ఇలా తపస్సు చేస్తే ఏ దేవుడు కనిపించడు స్వామి. నా మాట విని ఈ పాలు తాగు స్వామి. స్వామి, కళ్ళు తెరిచి పాలు తాగు స్వామి. అక్క, ఆ స్వామి కళ్ళు తెరవుడు, ఈ పాలు తాగుడు. మనం వెళ్ళిపోదాం పదక్క. ఏ తల్లి కన్న బిడ్డవో ఏమిటో స్వామి, ఇలా అయితే ఎలా చెప్పు? పాలు తాగు స్వామి. ఏంట్రా, ఎంత చెప్పినా స్వామి కళ్ళు తెరవడం లేదు? ఒక పని చేస్తాను, నేనే దగ్గరుండి స్వామిని పట్టుకొని పాలు పట్టించేస్తాను. స్వామి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? తపస్సు చేస్తున్న స్వాముల్ని ఏ స్త్రీ తాకూడదు, తెలుసా? రండి స్వామి, రండి. సమయానికి వచ్చారు. మీరైనా చెప్పండి స్వామి, ఆ స్వామిని ఈ పాలు తాగమని. తపస్సు చేస్తున్న స్వాములు ఏమీ తినకూడదు, తాకూడదు. వాళ్ళ శరీరం కృంగి కృషించిపోవాలంతే. అప్పుడే ఆ స్వామికి బ్రహ్మానందం కనపడుతుంది. అప్పుడే మా ఆత్మలు దేవుడి దగ్గరికి చేరుకుంటాయి. ఈ లోపు మృత్యువు కూడా చేరుకుంటుంది స్వామి. ఏం మాట్లాడుతున్నారు స్వామి? నేను చెప్పేది ఒక్కసారి వినండి స్వామి. అది కాదు స్వామి, పోనీ మీ చేతులతోనే ఈ పాలన ఆయనకు తాగించండి స్వామి. నీకు చెబుతుంటే అర్థం కావట్లేదా? నిన్ను మేము శపిస్తాం. శపించండి స్వామి, శపించండి. ఏ రాయిగానో చెట్టుగానో పడుంటాను. శపించండి. అక్క, ఈ స్వామీజీలతో మన గొడవెందుకు అక్క? రా అక్క, వెళ్ళిపోదాం. అసలే చెప్పించేస్తారంట. రా అక్క. రా అక్క, వెళ్ళిపోదాం. రా అక్క. ఆగరా. ఉదయ్ మాస్టర్,
అదేనమ్మా, నెక్స్ట్ సీన్ కోసం తెచ్చిన డూప్లికేట్ అట్టపాము కనిపించడం లేదు. అయ్యయ్యో, డూప్లికేట్ అట్టపావు కనిపించట్లేదా? ఇప్పుడే కదా పావు పడగనీడలో ఈశ్వర్ గారు ఉండాల్సింది. అయ్యయ్యో, ఇప్పుడెలా? ఏం చేద్దాం మాస్టర్? నాకు అదే కంగారుగా ఉంది. ఏం చేయాలో తెలియడం లేదు. అయ్యో, ఎక్కడ పెట్టారో సరిగా గుర్తు చేసుకోండి. డ్రామా కూడా మొదలైంది. ఈశ్వర్ గారు కూడా పడిపోయారు. ఇప్పుడు పాము పడగ నీడ కావాలి. ఒకసారి చూడు. ఒసే అప్రతిష్ఠురాలా, నువ్వు పరమ పాప సముద్రంలోనూ నరకంలోనూ పడి కొట్టుకుపోతావు. ఇదే మా శాపం.